నేను గతంలో 2014 నుంచి 2019 వరకు ఎంపీటీ చేసినటువంటి అవును. దాఖలాలున్నాయి. గ్రామంలో గౌరవ మాజీ మంత్రి వర్యులు కేటీఆర్ గారి ద్వారా ఈ గ్రామం ఎంతో కొంత అభివృద్ధి చెందింది. ఓకే. మామూలుగా సీసీ రోడ్లు కావచ్చు, అంబేద్కర్ సంఘం బిల్డింగు, హ్మ్. బోర్లు, హ్మ్. దానికి తోడుగా అంతేకాకుండా పోలీసోల ద్వారా మిషన్ కాకతీయ చెరువు డెవలప్‌మెంటు, ఓకే. అది కాకుండా సంక్షేమ పథకాల్లో భాగంగా హ్మ్. అందరికీ కళ్యాణ లక్ష్మి మరియు పింఛన్లు, హ్మ్. ఈ దాంతో పాటుగా వేరే కుల సంఘాల భవనాలు కూడా తీసుకొని రావడం ఏమేం జరిగింది. భవనాలు కట్టగలిగారు అప్పుడు ఎంపీటీసీగా ఉన్నప్పుడు? అప్పుడు ఎంపీటీసీ ఉన్నప్పుడు ముందుగా నేను అంబేద్కర్ యువజన సంఘం బిల్డింగ్ కట్టినా. ఓకే. దాని ద్వారా అదే విధంగా హ్మ్. ముదిరాజ్ సంఘానికి ప్రొసీడింగ్ కూడా రావడం జరిగింది. ఓకే. అంటే మీ పీరియడ్‌లో. మా పీరియడ్‌లోనే. ఓకే. దాంతో పాటుగా అనేక మందికి ఎల్ఓసి కార్యక్రమాలు కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. హాస్పిటల్‌లో ఉన్న వాళ్ళకి. హాస్పిటల్ పరంగా ఎల్ఓసి కార్యక్రమాలు కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. అదే స్ఫూర్తితోని, నాకున్నటువంటి అనుభవంతోని హ్మ్. ఇప్పుడు ఎస్సీ రిజర్వ్ రావడం వలన నా సతీమణి విజయను బరిలోకి దింపడం జరిగింది. ఓకే. తను బీఎస్సీ, బీఈడీ పూర్తి చేసుకొని ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేటెడ్. రైట్. హ్మ్. గతంలో సీఏగా చేసినటువంటి అనుభవం ఉంది మహిళా సంఘాల మీద. ఓకే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద తనకు పట్టుంది. హ్మ్. ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద తనకు పట్టుంది కాబట్టి ఎంతో కొంత గ్రామానికి సేవ చేయాలనే సంకల్పంతోని, అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక ఆలోచన విధానంతోని హ్మ్. తనని అడిగితే తను కూడా చేస్తా అని చెప్పేసి ముందుకొచ్చింది. ఓకే. అదే ఉద్దేశంతోని తను కూడా తీసుకురావడం అయింది. ప్రజల మద్దతుంది. నేను హ్మ్. స్థానికుడిని, నేను ఇక్కడనే ఉంటా. ఎందుకంటే నేను ఇక్కడనే పుట్టింది, పెరిగింది ఇదే గ్రామంలో. నా భార్య కూడా ఇదే గ్రామం కాబట్టి ఎంతో కొంత నాకు న్యాయం జరుగుతుంది. ప్రజాబలం ఉంది, జనబలం ఉంది. ఓకే. ఓటు బలం ద్వారా నేను విజయం సాధిస్తాననే నమ్మకంతోని ముందుకు రావడం జరిగింది పవన్.